ఇప్పుడు హరీష్ రావు హుజురాబాద్లో ఏదో కేంద్రము దొడ్డు బియ్యము కొన్నది అంట అని ఒక మాట మాట్లాడాడు. హరీష్ రావు, నువ్వు దుబ్బాక ఎన్నికలలో కేంద్రము కొత్త విద్యుత్ చట్టంలా రైతులకి మీటర్లు పెట్టుమని చెప్పిందని అబద్ధం ఆడు. ఇవాళ మళ్ళా దొడ్డు బియ్యం ఉన్నది అని మళ్ళా అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఆడ స్టేట్మెంట్ ఇస్తావు, నీ నమస్తే తెలంగాణోడు రాస్తాడు. ఈ నమస్తే తెలంగాణోడు రాసిస్తాడేమో నీ స్పీచు. రైతులందరినీ మభ్యపెట్టుడు తప్పు హరీష్ రావు. తొండి చేసి గెలుద్దామని చూడకండి. ఎవ్వరు కూడా మోసపోరు. ప్రజలు, రైతులు దొడ్డు బియ్యం కొనము అని చెప్పలే, బాయిల్డ్ రైస్ కొనము రానున్న కాలంలో అన్నది. మొన్న ఎండాకాలం పంటలో కూడా కేంద్రమే కొన్నది. ఖరీఫ్లో పూర్తిగా కొంటది ధాన్యం. రబీ పంటలలో బాయిల్డ్ రైస్ వస్తుంది. వేడికి ఎండాకాలము పంటల వేడికి గింజలు ఇరిగిపోతాయి కాబట్టి బాయిల్డ్ రైస్ వేసి కేరళకి తమిళనాడుకు పంపుతుంటివి. కేరళ తమిళనాడులో వాళ్ళ పంట పెరిగిపోయింది, వాళ్ళ విస్తీర్ణత పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా అందరూ కూడా వరి సాగు ఎంఎస్పి ఉన్న పంటలు మోదీ గారి మీద నమ్మకం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాల మీద నమ్మకం ఉండలేదు రైతులకి. కేంద్రం ఎంఎస్పి ఏ పంటలకు పెట్టిందో అటువైపు మర్రుతున్నారు. ధాన్యం ఎక్కువైపోతుంది, నిల్వలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి బాయిల్డ్ రైస్ కొనమని చెప్పింది ఫ్యూచర్లో 4 సంవత్సరాలకు సరిపడంత ఉన్నదని. ఇవాళ హరీష్ రావు ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చేసి మొట్టమొదలు ఏం చేసిండంటే, హరీష్ రావు ధాన్యం మొత్తం కొనుగోలు కేంద్రమే కొంటున్నది 70 సంవత్సరాల నుంచి. గత 7-8 సంవత్సరాల నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి, మోడీ గారు ప్రధానమంత్రి ఒకటేసారి అయినరు. అప్పటి నుంచి మోడీ గారు కొంటున్నారు పూర్తి ధాన్యం అని హరీష్ రావు ఒప్పుకున్నాడు. ఇవాళ నేను రైతులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు హరీష్ రావు, టీఆర్ఎస్, బీజేపీ పక్కన పెట్టండి. ఇక్కడ ఫస్ట్ రైతులకి 1840 రూపాయలు కామన్ గ్రేడ్కి, 1880 రూపాయలు గ్రేడ్ ఏ బియ్యానికి కేంద్రం ఇస్తున్నది. అదనంగా 1% మార్కెట్ సెస్ ఇస్తున్నది. 2.5% రాష్ట్రానికి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కేంద్రం ఇస్తున్నది. 2.5% సొసైటీలకి, ప్రొక్యూర్మెంట్ చేసే సొసైటీలకి వాళ్ళకి కమిషన్ కేంద్రం ఇస్తున్నది. అది కాకుండా ₹5.40 క్వింటాల్కి మండీల లేబర్ ఛార్జెస్ కేంద్రం ఇస్తున్నది. అది కాకుండా ₹135 పర్ క్వింటాల్కి గోనె సంచులకి పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది. అది కాకుండా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి మండి దాకా వచ్చే రైస్ మిల్లు దాకా వచ్చే ట్రాన్స్పోర్టేషన్ కూడా కేంద్రం ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏందండి? స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు లోన్ తీసుకొచ్చి ప్రొక్యూర్మెంట్ చేసి రైస్ మిల్లర్కు అప్పచెప్పుడు. దాంట్లో కూడా దయచేసి అందరు గమనించండి, 2 నెలల బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా రాష్ట్రానికి కేంద్రమే ఇస్తున్నది. ఇది మొత్తం ఎక్కడన్న డిబేట్కి ఇది నేను చెప్పింది తప్పైతే హరీష్ రావుని రమ్మనుండ్రి. ఏడికి దుబ్బాక బస్టాండ్ కాడికి వస్తాడా, హుజురాబాద్ బస్టాండ్కి వస్తాడా రమ్మనండి. హరీష్ రావు నీకు బుద్ధి ఉండాలి. ఆర్థిక మంత్రిగా ఉండి రైతులని మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నావు మీ మామ లెక్క. అసలు నువ్వు ఏడికి నువ్వు ఓడిపోయే ఎలక్షన్ నీకు అప్పచెప్తారా, నువ్వు ఆడికి పోయినందుకు ఓడిపోతారా తెలియదు. ఇట్లాంటి అబద్ధాలు చెప్పి రాజకీయ వ్యవస్థని నాశనం చేస్తున్నారు మీ కల్వకుట్ల కుటుంబం. నీ ఇంటి పేరు ఏందో, నీ ఇంటి పేరు వాడికి మర్చిపోయినారు. రేపు హరీష్ రావు అనేటువంటి కూడా మర్చిపోతారు 4 రోజులు అయితే. చెంచాగిరి చేసుడు బంద్ చేయండి, రైతులకి మేలు చేసే కార్యక్రమం చేయండి. ఇలా ఎందుకు వడ్ల స్టోరేజ్ ఎందుకు పెరిగిపోతున్నది, నిల్వలు ఎందుకు పెరిగిపోతున్నాయి? మీలాంటి బేవకూఫ్ పనికి మాలిన ప్రభుత్వాలు పనిచేయక, అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద చిత్తశుద్ధి లేక మీరు చేయబట్టి గ్రౌండ్ నట్టు, సోయా, సన్ఫ్లవరు, కాటను, మక్క, చెరుకు, పసుపు ఇవన్నీ విస్తీర్ణత తగ్గుతూ ఉన్నది. మీరు ఒక్కళ్ళకి బోనస్ ఇయ్యరు, ఒక కొత్త పంటకి మీరేమి సబ్సిడీలు ఇయ్యరు, వాళ్ళని ప్రమోట్ చేయరు. మొత్తం రైతులందరూ రైతాంగాన్ని అంతా నాశనం చేస్తూ ఉన్నారు. వ్యవసాయ విధానాన్ని, వ్యవస్థని మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు మీరు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిస్తే 1000 ఎకరాలు చెరుకుకు వస్తాయి. పసుపుకి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్లో డిమాండ్ పెరుగుతూ ఉన్నది. పసుపుకి ప్రమోషన్కి ఏమైనా చేసినరా? నయా పైసా ఖర్చు పెట్టాడు.
అప్పుడు బొంకనాలు కొట్టిండు మోర్తాడుకు వచ్చి మొత్తం మన మహిళా సంఘాలతో కొనిపిస్తా, మన పౌడర్ మనమే చేసుకోవాలా అని ప్రతి పసుపు కొమ్ము కూడా కొంటా అన్నాడు, మక్క కొంటా అన్నాడు, ప్రతి ఒక్క పంట కొంటా అన్నాడు. ఇలాంటి వరకు మేము రేట్ ఇస్తామంటే లేక రాయని దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇదే కాకుండా నేను చెప్తా ఉన్న హరీష్ రావుకి, నీకు 2.5% కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఇస్తలేదా? 30,000 కోట్ల ప్రొక్యూర్మెంట్ చేస్తే 750 కోట్ల రూపాయలు మీకు వస్తలేవా? మీరు సంపాదిస్తున్నారు ఉల్టా ప్రొక్యూర్మెంట్ చేసి. మీరు కేవలం కేంద్రం ఎఫ్సిఐకి స్టేట్ గవర్నమెంట్ ఒక ఏజెంట్ మాత్రమే, పోస్ట్ మ్యాన్, కొరియర్ బాయ్ తప్ప ఇంకేమీ కాదు. మీరు దానికి కూడా 2.5% కమిషన్ తీసుకుంటున్నారు మీరు కేంద్రం నుంచి. ఒక ముస్లింలు తినే అన్నం బియ్యం కూడా మనిషికి 6 కిలోలు కేంద్రం ఇస్తున్నది. 100 గ్రాములు, 1 గ్రాము కూడా ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి అబద్ధాలు చెప్పడం మానేసేయి. ఇవాళ ఇవి ఇయ్యటం కాకుండా మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మన బియ్యంలో న్యూట్రిషన్ తక్కువ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ అవుతలేదు, ఎక్స్పోర్ట్ పెరగాలంటే ప్లస్ మన ప్రజలకి మంచి న్యూట్రిషియస్ బియ్యం మనం పెట్టాలని ఫోర్టిఫైడ్ రైస్ తీసుకొస్తున్నాడు. అంటే మనము రైస్ని పౌడర్ చేస్తాం, పౌడర్లో మళ్ళీ మనం విటమిన్స్ న్యూట్రియంట్స్ కలుపుతాం, మళ్ళా పౌడర్ని మళ్ళీ మనం బియ్యం గింజలు చేస్తాం. బియ్యం గింజలు చేసి సిఎంఆర్ రైస్ ఏదైతే రేషన్ షాపులలో మనం ఇస్తున్నామో అందులో కలుపుతాం. ప్రజలకి మంచి న్యూట్రిషియస్ బియ్యం అందాలని మోడీ గారి తపన. అదే రకంగా ఆయిల్ చేయబోతున్నాడు ఆయన, అదే రకంగా పాలు చేయబోతున్నాడు, ఆట, గోధుమలు, జొన్నలు ఇవి కూడా చేయబోతున్నాడు. ప్రజల మీద అంత చిత్తశుద్ధితో ఆయన పనిచేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారండి? ఎక్స్పోర్ట్ పెరిగే కార్యక్రమం చేయండి వడ్లది. కాకినాడలో కూడా 1880, తెలంగాణలో కూడా 1880. నువ్వు ఈడికెళ్ళి అక్కడికి పోర్టుకు పోతానికి సబ్సిడీ ఇయ్యి, రైస్ మిల్లర్లకి ఎక్స్పోర్ట్ పెంచు, ప్రొక్యూర్ చేయి. ఖరీఫ్ పంట మొత్తం మేమే కొంటాం. ఈసారి రబీలో కూడా 25 లక్షల టన్నులు మేమే కొన్నాం. మిగిలిన దానికి నువ్వు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయి, ఏమైనా ఖర్చు అయితే బేర్ చేయి. ఏం చేస్తుంటావు? మళ్ళా ఉల్టా రేషన్ షాపులో ప్రధానమంత్రి బొమ్మ ఉంటుందా? ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ప్రధానమంత్రి బొమ్మ ఉంటుందా? నువ్వు ఉల్టా పైసలు సంపాదించుకుంటా మోడీ దగ్గర కమిషన్ మింగుకుంటా నీ సకదనమైన ఫోటో ఎందుకు పెడుతున్నావు? ఆడ మొత్తం మేమే కొంటున్నాం, దేశం మొత్తంలో తెలంగాణనే వడ్లు మొత్తం కొంటున్నది అని మొన్నటిదాకా భజన చేసిరు కదా. ఏమైంది మరి? ఇప్పుడు ఒప్పుకున్నావు కదా. మోడీ గారు 1880 రూపాయలు ఇచ్చి ప్రతి ధాన్యపు గింజ కొంటున్నాము. హిందూ కానీ ముస్లిం కానీ మనం తినే బియ్యం నరేంద్ర మోడీ ఇచ్చే బియ్యం. హరీష్ రావు దొడ్డు బియ్యం, సన్న బియ్యం కాదిడా, బాయిల్డ్ రైస్ ముచ్చట కేంద్రం మాట్లాడింది. రైతులని తప్పుదోవ బట్టియకు. ఇప్పుడు హరీష్ రావు హుజురాబాద్లో ఏదో కేంద్రము దొడ్డు బియ్యము కొన్నది అంట అని ఒక మాట మాట్లాడిండు. హరీష్ రావు, నువ్వు దుబ్బాక ఎన్నికలలో కేంద్రము కొత్త విద్యుత్ చట్టంలా రైతులకి మీటర్లు పెట్టుమని చెప్పిందని అబద్ధం ఆడు. ఇలా మళ్ళా దొడ్డు బియ్యం ఉన్నది అని మళ్ళా అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఆడ స్టేట్మెంట్ ఇస్తావు, నీ నమస్తే తెలంగాణోడు రాస్తాడు. ఈ నమస్తే తెలంగాణోడు రాసిస్తాడేమో నీ స్పీచు. రైతులందరినీ మభ్యపెట్టుడు తప్పు హరీష్ రావు. తొండి చేసి గెలుద్దామని చూడకండి. ఎవ్వరు కూడా మోసపోరు ప్రజలు, రైతులు. దొడ్డు బియ్యం కొనము అని చెప్పలే, బాయిల్డ్ రైస్ కొనము రానున్న కాలంలో అన్నది. మొన్న ఎండాకాలం పంటలో కూడా కేంద్రమే కొన్నది. ఖరీఫ్లో పూర్తిగా కొంటుంది ధాన్యం. రబీ పంటలలో బాయిల్డ్ రైస్ వస్తుంది. వేడికి ఎండాకాలము పంటల వేడికి గింజలు ఇరిగిపోతాయి కాబట్టి బాయిల్డ్ రైస్ వేసి కేరళకి తమిళనాడుకు పంపుతుంటివి. కేరళ తమిళనాడులో వాళ్ళ పంట పెరిగిపోయింది, వాళ్ళ విస్తీర్ణత పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా అందరూ కూడా వరి సాగు ఎంఎస్పి ఉన్న పంటలు మోదీ గారి మీద నమ్మకం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాల మీద నమ్మకం ఉండలేదు రైతులకి. కేంద్రం ఎంఎస్పి ఏ పంటలకు పెట్టిందో అటువైపు మర్రుతున్నారు. ధాన్యం ఎక్కువైపోతుంది, నిల్వలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి బాయిల్డ్ రైస్ కొనమని చెప్పింది ఫ్యూచర్లో 4 సంవత్సరాలకు సరిపడంత ఉన్నదని. ఇవాళ
హరీష్ రావు ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చేసి మొట్టమొదలు ఏం చేసిండంటే హరీష్ రావు ధాన్యం మొత్తం కొనుగోలు కేంద్రమే కొంటున్నది 70 సంవత్సరాల నుంచి, గత 7-8 సంవత్సరాల నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి, మోడీ గారు ప్రధానమంత్రి ఒకటేసారి అయినరు. అప్పటి నుంచి మోడీ గారు కొంటున్నారు పూర్తి ధాన్యం అని హరీష్ రావు ఒప్పుకున్నాడు. ఇవాళ నేను రైతులందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు హరీష్ రావు, టీఆర్ఎస్, బీజేపీ పక్కన పెట్టండి. ఇక్కడ ఫస్ట్ రైతులకి 1840 రూపాయలు కామన్ గ్రేడ్కి, 1880 రూపాయలు గ్రేడ్ ఏ బియ్యానికి కేంద్రం ఇస్తున్నది. అది అదనంగా 1% మార్కెట్ సెస్ ఇస్తున్నది. 2.5% రాష్ట్రానికి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కేంద్రం ఇస్తున్నది. 2.5% సొసైటీలకి, ప్రొక్యూర్మెంట్ చేసే సొసైటీలకి వాళ్ళకి కమిషన్ కేంద్రం ఇస్తున్నది. అది కాకుండా ₹5.40 క్వింటాల్కి మండీల లేబర్ ఛార్జెస్ కేంద్రం ఇస్తున్నది. అది కాకుండా ₹135 పర్ క్వింటాల్కి గోనె సంచులకి పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది. అది కాకుండా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి మండి దాకా వచ్చే రైస్ మిల్ దాకా వచ్చే ట్రాన్స్పోర్టేషన్ కూడా కేంద్రం ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏందండి? స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు లోన్ తీసుకొచ్చి ప్రొక్యూర్మెంట్ చేసి రైస్ మిల్లర్కు అప్పచెప్పుడు. దాంట్లో కూడా దయచేసి అందరు గమనించండి, 2 నెలల బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా రాష్ట్రానికి కేంద్రమే ఇస్తున్నది. ఇది మొత్తం ఎక్కడన్న డిబేట్కి ఇది నేను చెప్పింది తప్పైతే హరీష్ రావుని రమ్మనుండ్రి. ఏడికి దుబ్బాక బస్టాండ్ కాడికి వస్తాడా, హుజూరాబాద్ బస్టాండ్కి వస్తాడా రమ్మనండి. హరీష్ రావు నీకు బుద్ధి ఉండాలి. ఆర్థిక మంత్రిగా ఉండి రైతులని మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నావు మీ మామ లెక్క. అసలు నువ్వు ఏడికి నువ్వు ఓడిపోయే ఎలక్షన్ నీకు అప్పచెప్తారా, నువ్వు ఆడికి పోయినందుకు ఓడిపోతారా తెలియదు. ఇట్లాంటి అబద్ధాలు చెప్పి రాజకీయ వ్యవస్థని నాశనం చేస్తున్నారు మీ కల్వకుట్ల కుటుంబం. నీ ఇంటి పేరు ఏందో, నీ ఇంటి పేరు వాడికి మర్చిపోయినారు. రేపు హరీష్ రావు అనేటువంటి కూడా మర్చిపోతారు 4 రోజులు అయితే. చెంచాగిరి చేసుడు బంద్ చేయండి, రైతులకి మేలు చేసే కార్యక్రమం చేయండి. ఇలా ఎందుకు వడ్ల స్టోరేజ్ ఎందుకు పెరిగిపోతున్నది, నిల్వలు ఎందుకు పెరిగిపోతున్నాయి? మీలాంటి బేవకూఫ్ పనికి మాలిన ప్రభుత్వాలు పనిచేయక, అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద చిత్తశుద్ధి లేక మీరు చేయబట్టి గ్రౌండ్ నట్టు, సోయా, సన్ఫ్లవరు, కాటను, మక్క, చెరుకు, పసుపు ఇవన్నీ విస్తీర్ణత తగ్గుతూ ఉన్నది. మీరు ఒక్కళ్ళకి బోనస్ ఇయ్యరు, ఒక కొత్త పంటకి మీరేమి సబ్సిడీలు ఇయ్యరు, వాళ్ళని ప్రమోట్ చేయరు. మొత్తం రైతులందరూ రైతాంగాన్ని అంతా నాశనం చేస్తూ ఉన్నారు. వ్యవసాయ విధానాన్ని, వ్యవస్థని మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు మీరు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిస్తే 1000 ఎకరాలు చెరుకుకు వస్తాయి. పసుపుకి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్లో డిమాండ్ పెరుగుతూ ఉన్నది. పసుపుకి ప్రమోషన్కి ఏమన్నా చేసినరా? నయా పైసా ఖర్చు పెట్టాడు. అప్పుడు బొంకనాలు కొట్టాడు మోటాడుకు వచ్చి, మొత్తం మన మహిళా సంఘాలతో కొనిపిస్తా, మన పౌడర్ మనమే చేసుకోవాలా అని ప్రతి పసుపు కొమ్ము కూడా కొంటా అన్నాడు, మక్క కొంటా అన్నాడు, ప్రతి ఒక్క పంట కొంటా అన్నాడు. ఇలాంటి వరకు మేము రేట్ ఇస్తామంటే లేక రాయని దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇదే కాకుండా నేను చెప్తా ఉన్న హరీష్ రావుకి, నీకు 2.5% కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఇస్తలేదా? 30,000 కోట్ల ప్రొక్యూర్మెంట్ చేస్తే 750 కోట్ల రూపాయలు మీకు వస్తలేవా? మీరు సంపాదిస్తున్నారు ఉల్టా ప్రొక్యూర్మెంట్ చేసి. మీరు కేవలం కేంద్రం FCIకి స్టేట్ గవర్నమెంట్ ఒక ఏజెంట్ మాత్రమే, పోస్ట్ మ్యాన్, కొరియర్ బాయ్ తప్ప ఇంకేమీ కాదు. మీరు దానికి కూడా 2.5% కమిషన్ తీసుకుంటున్నారు మీరు కేంద్రం నుంచి. ఒక ముస్లింలు తినే అన్నం బియ్యం కూడా మనిషికి 6 కిలోలు కేంద్రం ఇస్తున్నది. 100 గ్రాములు, 1 గ్రాము కూడా ఇందులో రాష్ట్ర ప్రభుత్వాది లేదు. కాబట్టి అబద్ధాలు చెప్పడం మానేసేయి. ఇవాళ ఇవి ఇయ్యటం కాకుండా మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మన బియ్యంలో న్యూట్రిషన్ తక్కువ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ అవుతలేదు, ఎక్స్పోర్ట్ పెరగాలంటే ప్లస్ మన ప్రజలకి మంచి న్యూట్రిషియస్ బియ్యం మనం పెట్టాలని ఫోర్టిఫైడ్ రైస్ తీసుకొస్తున్నాడు. అంటే
మనము రైస్ని పౌడర్ చేస్తాం, పౌడర్లో మళ్ళీ మనం విటమిన్స్ న్యూట్రియంట్స్ కలుపుతాం, మళ్ళా పౌడర్ని మళ్ళీ మనం బియ్యం గింజలు చేస్తాం. బియ్యం గింజలు చేసి సిఎంఆర్ రైస్ ఏదో రేషన్ షాపులలో మనం ఇస్తున్నామో అందులో కలుపుతాం. ప్రజలకి మంచి న్యూట్రిషియస్ బియ్యం అందాలని మోడీ గారి తపన. అదే రకంగా ఆయిల్ చేయబోతున్నాడు ఆయన, అదే రకంగా పాలు చేయబోతున్నాడు, ఆట గోధుమలు జొన్నలు ఇవి కూడా చేయబోతున్నాడు. ప్రజల మీద అంత చిత్తశుద్ధితో ఆయన పనిచేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారండి? ఎక్స్పోర్ట్ పెరిగే కార్యక్రమం చేయండి వడ్లది. కాకినాడలో కూడా 1880, తెలంగాణలో కూడా 1880. నువ్వు ఈడికెళ్ళి అక్కడికి పోర్టుకు పోతానికి సబ్సిడీ ఇయ్యి, రైస్ మిల్లర్లకి ఎక్స్పోర్ట్ పెంచు, ప్రొక్యూర్ చేయి. ఖరీఫ్ పంట మొత్తం మేమే కొంటాం. ఈసారి రబీలో కూడా 25 లక్షల టన్నులు మేమే కొన్నాం. మిగిలిన దానికి నువ్వు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయి, ఏమైనా ఖర్చు అయితే బేర్ చేయి. ఏం చేస్తుంటావు? మళ్ళా ఉల్టా రేషన్ షాపులో ప్రధానమంత్రి బొమ్మ ఉంటుందా? ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ప్రధానమంత్రి బొమ్మ ఉంటుందా? నువ్వు ఉల్టా పైసలు సంపాదించుకుంటా మోడీ దగ్గర కమిషన్ మింగుకుంటా నీ సకదనమైన ఫోటో ఎందుకు పెడుతున్నావు ఆడ? మొత్తం మేమే కొంటున్నాం, దేశం మొత్తంలో తెలంగాణనే వడ్లు మొత్తం కొంటున్నది అని మొన్నటిదాకా భజన చేసిరు కదా. ఏమైంది మరి? ఇప్పుడు ఒప్పుకున్నావు కదా. మోడీ గారు 1880 రూపాయలు ఇచ్చి ప్రతి ధాన్యపు గింజ కొంటున్నాము. హిందూ కానీ ముస్లిం కానీ మనం తినే బియ్యం నరేంద్ర మోడీ ఇచ్చే బియ్యం. హరీష్ రావు దొడ్డు బియ్యం సన్న బియ్యం కాదిడా, బాయిల్డ్ రైస్ ముచ్చట కేంద్రం మాట్లాడింది. రైతులని తప్పుదోవ బట్టియకు. జై శ్రీరామ్. 8 సెప్టెంబర్ నాడు అందరూ గమనించే ఉంటారు, ఒక వీడియో వైరల్ అయింది. వారం రోజులైంది, ఎవ్వరూ రియాక్ట్ కాలేదు, ఏ పార్టీ వాళ్ళు రియాక్ట్ కాలేదు. రవిచందర్ అనే యువకుడు ఒక ముస్లిం అమ్మాయిని, వీళ్ళిద్దరూ IIIT క్యాంపస్ బాసర్లా హాస్పిటల్లో స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఒక పేపర్ వర్క్ కోసం వాళ్ళ ఆఫీస్ పని మీద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్కి వస్తుంటే కేవలం రవిచందర్ ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఒక హిందువు, ఒక ముస్లిం అమ్మాయిని కూర్చోబెట్టుకొని వస్తున్నాడని 8-10 మంది ముస్లిం యువకులు వచ్చి ఆయనని కొట్టి, ఆయన కండ్లు గుడ్లు వీకేస్తామని చెప్పి, అమ్మనా బూతులు తిట్టి, విపరీతంగా కొట్టి, దేనికోసము ఎక్కడికి పోతున్నారు అడిగేది లేదు, ఏం పని మీద పోతున్నారు అడిగేది లేదు. ఒక ముస్లిం మహిళను ఎట్లా చూసినావు, నువ్వు ఎట్లా కూర్చోబెట్టుకున్నావు బండి మీద అని అన్ని రకాలుగా హింసిస్తే ఇయాలట వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ఆయన కొడుకు కేటీఆర్ కానీ మాట ముచ్చట లేదు, కాంగ్రెస్ పార్టీ వాడు మాట ముచ్చట లేదు. మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళండి దళిత దండోరాలని రోజుకో సభ పెట్టుకుంటే తిరిగేటోళ్ళు. కేసీఆర్ ఏమిటోడండి, దళిత బంధువు అని తీసుకొచ్చినోడు. ఎలక్షన్ హుజురాబాద్ ఎలక్షన్ కోసం దళితులు యాదకొచ్చినోడు. వీళ్ళందరినీ పక్కకు పెట్టుండ్రి. జై భీమ్ జై మీమ్ అంటాడు లోక్సభలో. ఎవరు? ఆజానబావుడు, 7 అడుగులు ఉంటాడు పైల్వాన్ అసదుద్దీన్ ఓవైసీ. ఏమైంది అసదుద్దీన్ ఓవైసీ గారు? కేసీఆర్, రేవంత్ రెడ్డి దళితుల మీద విపరీతమైన ప్రేమ పొంగుతున్నది రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి. ఏమైంది? రవిచంద్ర ఒక దళిత యువకుడు, ముస్లింలు వచ్చి ఏమి తప్పు చేయకుండా ఆ యువకుడిని ఏం తప్పు చేయలే, విపరీతంగా కొట్టిండ్రు, హింసించిండ్రు. ఇవాళ కేసీఆర్ సర్కారు ఒత్తిడి మేరకు ఆ పిల్లగాడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియదు, మాట్లాడతలేడు, మాట్లాడటానికి అందుబాటులో లేడు. 8వ తారీఖు ఇన్సిడెంట్ అయితే బీజేపీ కార్యకర్తలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి పోయి కేసు రిజిస్టర్ చేసే వరకు ప్రపంచానికి కూడా తెలియదు. వారం రోజులు ఆగినాం. దేనికోసం ఆగినాం? మీ దొంగ ప్రేమ దళితుల మీద ఎక్స్పోజ్ చేయనీకి ఆగినాం. ఏమైంది? రేవంత్ రెడ్డి దళిత దండోరా మీటింగ్లు పెట్టేటోడివి, ఏమైంది? మాట్లాడవా? ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అర్థం వస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ దళిత బంధువులు, మీరు దొంగ దళిత బంధువులు. ఏమైంది? మీ అందరికి లీడర్
అలా బూట్లు నాకుతారు కదా మీరు పోయి ఓట్ల కోసం. ఓవైసీ लोकसभा जय भीम जय मीम. ओवैसी साहब 4 दिन आपके हाथ में छोड़े ना, जय भीम ने से जय भीम हट जाता. किसके कान में आप फूल लगा रहे? హిందువులను को డివైడ్ कर रहे. హిందువుల్ని డివైడ్ చేసుకుంటా ముస్లింల ఓట్ల కోసం పాకులాడుకుంటా నడుస్తున్నది వ్యవస్థ అంతా. ఎడిపోయిండు ఈ నేషనల్ న్యూస్ కాడికెళ్ళి రీజనల్ న్యూస్ దాకా ఎవరన్నా ముస్లిం అబ్బాయిని కొడితే ఆవులు ఎత్తుకపోతుండో ఇంకేదో అని ఒక్కడిని కొడితే ఒక చెంప మీద వేస్తే పెద్ద న్యూక్లియర్ బాంబు పడుతుంది. ఇక్కడ టీవీలల్లా బయట రోడ్ల మీద క్యాండిల్ దీపాలు వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. ఎక్కడ వేసి వచ్చిండ్రు? అందరూ చచ్చిపోయినరా ఓవర్ నైట్? పోతే పోయినరు, పీడా వదిలిపోతుంది తెలంగాణకి. ఎక్కడ పోయిన డాక్టర్ నాగేశ్వరరావు గారు? మీరు పెద్ద మనుషులు, కమ్యూనిస్ట్ లీడర్, ఎక్కడ పోయినారు మీరు? లెఫ్ట్ నాగేశ్వరరావు గారు, మీకు కంటి చూపు లేదని మా అందరికీ సింపతి అండి. ఏమైంది ఇప్పుడు? మూగపోయినరా అండి? ఎందుకు మాట్లాడతలేరండి? ఇదే హిందువుల మీద మీకున్న ప్రేమ? హిందువుల్ని విభజించు, పాలించు, ఇది నడుస్తున్నది తెలంగాణలో. తెలంగాణలో ఉన్నది ముమ్మాటికి ఇస్లామిక్ రూల్, ముస్లిం రాజ్యం నడుస్తున్నది. ఇడ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కనబడని ముల్లాలు. ఇలా కోవిడ్-19 ఒక శత్రువు మానవత్వానికి, టెర్రరిస్టులు శత్రువులు దేశానికి. ఒక పాయింట్ తర్వాత టెర్రరిస్టులు కూడా కనబడతారు. నరేంద్ర మోదీ గారి పుణ్యాన ఇలా వ్యాక్సినేషన్ విపరీతంగా నడుస్తున్నాయి. 75 కోట్లు దాటేసినాయి. కోవిడ్-19ని అడ్డుకోగలుగుతాం. కానీ ఈ కనబడని కోవిడ్-19 టెర్రరిస్టుల కంటే ఈ కనబడని ముల్లాలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కేటీఆర్, ఇది హిందూ సమాజానికి వీళ్ళిద్దరూ అతి పెద్ద శత్రువులు. వీళ్ళని తరుముకొట్టాల్సిన అవసరం ఉన్నది. హిందువులందరూ కుల వ్యవస్థకి పైకొచ్చి కులాలను పక్కకు పెట్టి హిందూ రాష్ట్ర స్థాపన కోసం మన ఉద్యమం మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. బంగ్లాదేశ్ పోయింది, పాకిస్తాన్ పోయింది, బెంగాల్ పోతున్నది, కేరళ పోతున్నది. ఇంకెన్నడు మనం హిందువులం మనం ఒక్కటైతాం? కుల వ్యవస్థని పక్కకు పెట్టండి. వీళ్ళందరూ దళిత దండోరాలను పెడుతున్నారో, దళిత బంధువులను పెడుతున్నారో, ఇది కేవలం గత 7 దశాబ్దాలకు పైన ఈ కాంగ్రెస్ పార్టీలు కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఈ మధ్య పుట్టుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీలు కానీ కేవలం దళితులు కానీ, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఆల్సో, ముస్లింలు కానీ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఇవాళ నేను ప్రత్యేకంగా దళిత సోదర సోదరిమణులకు చెప్తా ఉన్నాను, మనమంతా హిందువులమండి. మన మధ్యలో ఏమన్నా ఉంటే మన మధ్యలో సాల్వ్ చేసుకోవాలండి. వీళ్ళు మనని వాడుకొని ఇక్కడ ముస్లిం రాజ్యం తెస్తున్నాడు, మళ్ళా రజాకారుల రాజ్యం తెస్తున్నాడు పోలీస్ వ్యవస్థని వాడుకొని కేసీఆర్. ఇప్పటికన్నా కన్ను తెరవాల్సిన అవసరం ఉన్నది మనకు. ఎక్కడ పోయిండు ఆ పిల్లగాడు? పోలీస్ వ్యవస్థ ఆన్సర్ చెప్పాలా. ఇవాళ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరూ హిందువులకి నంబర్ 1 దుష్మన్లు. దయచేసి హిందూ సోదరులందరినీ వేడుకుంటా ఉన్నా, రామ్ కే నామ్ పే ఏక్ హో జాయింగే. హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం. అవినీతి రహిత సామ్రాజ్యం కావాలన్నా నరేంద్ర మోదీ నాయకత్వమే రావాలా. డెవలప్మెంట్ కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా నరేంద్ర మోదీ నాయకత్వమే కావాలా. ఇక్కడ ఏమీ లేదు, అభివృద్ధి లేదు, నీతి లేదు, అవినీతి విచ్చలవిడిగున్నది. దానికి తోడు ఇక మన ధర్మాన్ని మనని కూడా ఖతం చేసే సాంప్రదాయం మొదలుపెట్టిండ్రు కేసీఆర్ కేటీఆర్, మళ్ళీ ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు అంటే సరే, వాళ్ళ అన్ని 70 సంవత్సరాలను చూసి వాళ్ళని దేశం మొత్తం తరిమి కొడుతున్నారు. ఇవాళ కేసీఆర్ కేటీఆర్ మీద కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓవైసీ సాబ్ క్యా హో గయా? జై భీమ్ జై మీమ్. भीम को भूल गए? 8 मुसलमान बच्चों के लिए भीम को भूल गए आप? शर्म आना थोड़ा तो भी. भारत माता की जय. అడిగినాం నీకు హైదరాబాద్ నుంచి రెవెన్యూ, తెలంగాణలో మొత్తం రెవెన్యూ 80% హైదరాబాద్కి వెళ్ళి వస్తుంది. మనం నువ్వు 80% హైదరాబాద్లలో ఖర్చు పెడుతున్నావా? పెడతలేవు. రెండోది, నువ్వు మాట్లాడిన మాటలు ఏది కూడా అన్నీ కూడా అబద్ధాలే. తెలంగాణ ప్రజలు కేంద్రానికి ఇచ్చిన ట్యాక్స్ పరంగా ఇచ్చిన రెవెన్యూ ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువనే కేంద్రం తెలంగాణ మీద ఖర్చు పెడుతున్నారు.
నువ్వు ఏడికొచ్చి ఎవరితోటి డిస్కస్ చేస్తావా? రాజీనామా పత్రం తీసుకొని రా. రెండో విషయం, ఇది మనం కట్టిన అమౌంట్ కంటే ఎక్కువ వచ్చుడే కాదు, మళ్ళా కేంద్రానికి కూడా ట్యాక్స్ వస్తుంది. మళ్ళా దాంతో అటు రక్షణ శాఖ నడపాలా, దేశ రక్షణ చూసుకోవాలా, రైల్వేస్ నడుపుతారు, సివిల్ ఏవియేషన్ నడుపుతారు, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అనేకం ఉంటాయి. అటు పాకిస్తాన్ చైనా దగ్గర మనము రక్షణ చేసుకోవాలి కదా. మీ అయ్యా మాటల తూటాలు వనికిరావాడా? అది నిజమైన తూటాలు పెట్టాలి. నీ తూటాలు, మీ చెల్లె తూటాలు ఇటు పాకిస్తాన్ దిక్కు వనికిరావు. కశ్మీర్లా మీరు పెంచి పోషిస్తున్న మిలిటెంట్లు ఉన్నారు కదా, నువ్వు మీ ఎంఐఎం పార్టీ మీరందరు పెంచి పోషిస్తున్న మిలిటెంట్లని సంపనీకే మీ అయ్య మాటల తూటాలు సరిపోవు, నిజమైన తూటాలు అవసరము. కాబట్టి తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ అమౌంట్ కంటే ఎక్కువ మోదీ సర్కార్ ఇస్తున్నది. కానీ మీరు ఏదైతే ఈ మతతత్వ రాజకీయాలు, ఓటు బ్యాంక్ అప్పీస్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారో దానివల్ల రోహింగ్యాలను పెంచి పోషిస్తున్నారు, టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారు చూడు, దానికోసము మనం కట్టే ట్యాక్స్ కంటే 10 ఎక్కువ వాళ్ళతోటి దేశాన్ని కాపాడుకుంటందుకు అవుతున్నది. తో పనికి మాలిన రాజకీయ మాటలు మాట్లాడకు. మీ దేశానికి కల్వకుంట్ల కుటుంబం ఒక శాపం. నోరు మూసుకొని పడి ఉంటే మీకే మంచిది. మీరు నోరెంత తెరిస్తే మీకు ఓట్లంతా తగ్గుతారా నాయన? కేటీఆర్, నువ్వు మీ అయ్యకి కొడుకు కాకపోతే జీవితంలో మంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా కాకపోతుంది. తెలంగాణ రైతులందరూ కేంద్రానికి ఓటేసారు కదా. మోదీ గారి సర్కార్ ఎంఎస్పీ మొత్తం ఇక్కడ తెలంగాణ వరి రైతులకి ఎవరిచ్చారు? ఇన్ని రోజులు నయా పైసా ఇయ్యలే. కేసీఆర్ మొన్నటి దాకా డబ్బా కొట్టుకున్నారు, మేమే కొంటున్నాం, దేశంలో ఎడగొట్టలేదు, మేమే కొంటున్నాం అని. ఎందుకు ఇవాళ ఉలిక్కి పడ్డారు? ఇవాళ బాయిల్డ్ రైస్ మేము కొనమని ఒకటే మాట అంటే ఎందుకు ఉలిక్కి పడ్డారు? ఇవాళన్నీ ఇక గంగుల కమలాకర్ నిన్న మాట్లాడింది, వేరే మంత్రులు మాట్లాడుతున్నారు ఇవాళ కేంద్రం కొంటలేదు అని. దొడ్డు బియ్యం కొంటలేదని హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. దొడ్డు బియ్యం కొనదని ఏడ చెప్పలే కేంద్రం. మళ్ళీ మొన్నటిదాకా ఏంటి కోసం మీరు అన్నారు? మేమే కొంటున్నాం దేశవ్యాప్తంగా అని. ఇవాళ అసలు విషయాలు బయటపడుతున్నాయా? ఇక్కడ రేషన్ షాప్లో మోడీ గారు ఫోటో పెట్టినావా? ఐకేపీ సెంటర్లలో మోడీ గారు ఫోటో పెట్టినావా? ఏమండి, ఎంఎస్పీ 1880 రూపాయలే కాకుండా ఈ ఐకేపీ సెంటర్లకి కమిషను 2.5% కేంద్రం ఇస్తున్నది. గోనె సంచులకు పైసలు కేంద్రం ఇస్తున్నది. ఐకేపీ సెంటర్లకు వెళ్ళి వడ్లు రైస్ మిల్లు దాకా పోయేదానికి ట్రాన్స్పోర్టేషన్ కేంద్రం ఇస్తున్నది. అన్ని రకాలుగా ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో జరిగేది ప్రతి ఒక్క నయా పైసా ఖర్చు కూడా కేంద్రమే ఇస్తున్నది. ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నందుకు ఏదైతే ఈ బ్రోకరేజ్ ఫర్మ్ ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉందో ఈడ ఆ పని చేయడానికి ప్రొక్యూర్మెంట్ చేయడానికి 2.5% కమిషన్ కూడా కేంద్రం కేసీఆర్ సర్కార్కి కడుతున్నది. 30,000 కోట్ల ప్రొక్యూర్మెంట్ అయితే 750 కోట్ల రూపాయలు కేంద్రము కేసీఆర్ సర్కార్కి కమిషన్గా ఇస్తున్నది. నయా పైసా గోనె సంచితో పాటు నయా పైసా ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద లేదు. మోడీ గారు 2014 నుంచి వచ్చినాక టోటల్ ఎంఎస్పీ ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ మీరు దొంగ మాటలు మాట్లాడితే రైతులు మభ్య పడే స్థితిలో లేరు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కేటీఆర్ మీ అయ్యకి చెప్పి నిజాం షుగర్ ఫ్యాక్టరీ 3 యూనిట్లు తెరిపి, పసుపు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా, బోనస్లు ఇయ్యి, పసుపు విస్తీర్ణత పెరగడానికి, పసుపు క్వాలిటీ పెరగడానికి మీ అగ్రికల్చర్ మినిస్ట్రీ, హార్టికల్చర్ మినిస్ట్రీ, ఇక్కడ ఉన్న స్పైస్ బోర్డ్ ఆఫీస్కి కోఆపరేట్ చేయండి. ఇవాళ మేము ఇక్కడ కర్కుమిన్ కంటెంట్ ప్రపంచంలో అత్యధిక పసుపు పండే జిల్లాలో కర్కుమిన్ కంటెంట్ ఎంతనో టెస్ట్ చేసే ఫెసిలిటీ లేదు. నీకు మీ అయ్యకి ఇంతన సిగ్గుండాల. ఇలా 50 లక్షల ఖర్చుతోటి స్పైస్ బోర్డ్ ద్వారా ఫస్ట్ మొట్టమొదటిది 2021 సంవత్సరంలో వచ్చింది కర్కుమిన్ కంటెంట్ పసుపులో మెజర్ చేసే మెషిను. ఇది నా చిన్ననాటి నుంచి ఉండాలి. ఇది ఏమన్నా రైతుకు చేసినరానే మీరు? అకాల వర్షాలు, అతి వర్షాలు, వివిధ కారణాల వల్ల రైతులు నష్టపోతుంటే నయా పైసా
మీరు సపోర్ట్ చేసిండ్రా రైతులకి? ఫసల్ బీమా యోజన పెట్టినరా ఈడ? మీరు సపోర్ట్ చేసి సావర్ ఎట్లా? ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా పంట నష్టపోతే. మీరు ఏం చేసినారు రైతులకి? ఏమని అంటే 5,000 రూపాయలు ఇస్తున్నట్టు కౌలు రైతులకు ఇవ్వవు, సంపన్న రైతులందరికీ ఇస్తావు. ఈడనేమో లక్షల రూపాయలు లాస్ అవుతా ఉన్నది, అమ్ముకోలేక వివిధ పంటలన్నీ బంద్ అయిపోతున్నాయి. వేరుశనగ బంద్ అయిపోతున్నది, సన్ఫ్లవర్ బంద్ అయిపోతున్నది, మక్క కొనమని చెప్పిండు మీ అయ్యా, సోయా తక్కువైపోతా ఉన్నది, పసుపు ఇబ్బందులు ఉన్నది, చెరుకు మొత్తం బందే చేసిన ఘనత మీ అయ్యది. అసలు చెరుకు పంట కలకల్లాడుతుండే ఈ జిల్లాలల్లో, బంద్ చేసిన ఘనత మీరు. మొత్తం రైతులందరూ మీరు చేసే ఘనకార్యాలకి మొత్తం వరి మీద వరి వండిస్తూ ఉంటే వరి నిల్వలు, బియ్యం నిల్వలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఇవాళ పనికి మాలిన ఛాలెంజ్లు ఇసురుకుంటా, బుద్ధి లేకుండా వాళ్ళకి ఛాలెంజ్ వీళ్ళకి ఛాలెంజ్ అనుకుంటా, వేస్ట్ ఆఫ్ టైం. యూ బెటర్ రిజైన్ అండ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ స్టేట్.